అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మోనిక. విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఈ సిమ్టమ్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. స్పర్శ అనేది తక్కువగా ఉంటుంది, చేతుల్లోనూ పాదాల్లోనూ. వీటితో పాటు వాళ్ళకి యాంగ్జైటీ అంటే ఆందోళన ఎక్కువగా ఉంటుంది, డిప్రెషన్ అంటే మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది, త్వరగా తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి. వీటితో పాటు హైపర్ పిగ్మెంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది ముట్టుకలు అంటే నకుల్స్ లోను, ఎల్బోస్ అంటే మోచేతుల్లోను, ఇంకా ఫీట్ లోను ఎక్కువగా హైపర్ పిగ్మెంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విటమిన్ B12 మనకు డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు విటమిన్ B12 రిచ్ గా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మనకి డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు విటమిన్ B12 అనేది అనిమల్ సోర్సెస్ లోనే ఉంటుంది, వెజిటేరియన్స్ అనేది విటమిన్ B12 అనేది ఉండదు అనుకుంటూ ఉంటారు. కానీ విటమిన్ B12 అనేది మనకు వెజిటేరియన్స్ లో కూడా బాగా దొరుకుతుంది. ఈ 6 ఆహారాలు తీసుకోవడం ద్వారా మీకు విటమిన్ B12 అనేది ఎక్కువగా దొరుకుతుంది. ఫస్ట్ వన్ స్ప్రౌట్స్ అంటే మొలకలు తీసుకోవడం ద్వారా మీకు విటమిన్ B12 లెవెల్స్ అనేది పెరుగుతుంది. సెకండ్ వన్ పాలు ప్రొడక్ట్స్ తీసుకోవడం ద్వారా విటమిన్ B12 అనేది బాగా పెరుగుతుంది. మిల్క్, యోగర్ట్ అంటే పెరుగు, చీజ్ తీసుకోవడం ద్వారా విటమిన్ B12 అనేది బాగా పెరుగుతుంది. థర్డ్ వన్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే కిమ్చి, సౌక్రాట్ ఇవి తీసుకోవడం ద్వారా కూడా మీకు విటమిన్ B12 అనేది బాగా పెరుగుతుంది. ఫోర్త్ వన్ వెజిటేబుల్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కూడా మీకు విటమిన్ B12 అనేది పెరుగుతుంది. వెజిటేబుల్స్లో, ఆకుకూరలో, పాలకులో మీకు ఎక్కువగా విటమిన్ B12 అనేది దొరుకుతుంది. వీటితో పాటు బీట్రూట్, మష్రూమ్స్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఫ్రూట్స్లోకి వస్తే మీకు మ్యాంగోస్లో, బనానాస్లో, ఆరెంజెస్లో, బ్లూబెర్రీస్లో, గోవాలో ఎక్కువగా దొరుకుతుంది. వీటితో పాటు మనకు విటమిన్ B12 అనేది ఈ సూపర్ ఫుడ్ లో ఎక్కువగా దొరుకుతుంది. ఇదే గోధుమ గడ్డి జ్యూస్, హాఫ్ కప్ గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోవడం ద్వారా మీకు విటమిన్ B12 అనేది చాలా బాగా పెరుగుతుంది. లాస్ట్ 7th సూపర్ ఫుడ్ అంబలి ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం ద్వారా కూడా మీకు విటమిన్ B12 అనేది బాగా పెరుగుతుంది. విటమిన్ B12 డెఫిషియన్సీస్ తగ్గించుకునేదానికి ఈ ఫ్రూట్స్ని, ఈ వెజిటేబుల్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకునేదానికి ట్రై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.